తెలుగుదేశం వ్యూహంలో ఒకటే లోపం, మిగతాదంతా స్ట్రాంగ్. అటు పక్కన పవన్ కళ్యాణ్ని దారికి తెచ్చుకోగలిగారు, జనసేనని దారికి తెచ్చుకోగలిగారు, బీజేపీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు, అంతా బాగుంది. ఇప్పుడు ఏకైక లోపం వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా, నేను సంతృప్తి చెందినప్పుడు నా ఓటు అవతలకి ఎందుకు వేస్తాను అనేటువంటి సహజ సిద్ధమైన కార్యకర్త ఆలోచన ఉంటుంది. 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, అది నచ్చలా, తెలుగుదేశం వాళ్ళకి నచ్చలా, కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలా. ఓట్ ట్రాన్స్ఫర్ అయిందా, అవలా, అందుకే కదా తెలంగాణలో దెబ్బతింది. అలాగే క్రిందటిసారి జనసేనని కమ్యూనిస్టుల్ని అందరూ కూడా చంద్రబాబు గారికి క్లోజే, భావసారూప్యత కూడా ఉంది, అందరూ కూడా హోదాకి వ్యతిరేకమే. మరి వాళ్ళు ఎందుకు విడివిడిగా పోటీ చేయాలి? పైగా తనని చంద్రబాబుని ఏమీ అనకుండా వీళ్ళందరూ జగన్ అధికారంలోకి రానివ్వనని పోరాడారు, ఆ వ్యూహం ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి జనసేనకి 24 సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి 4 సీట్లు ఇస్తామంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? సిన్సియర్ ఆ పార్టీ కార్యకర్త ఓటేస్తారా? 100కి 80-90% అవకాశాలు తక్కువ. రాబోయేటువంటి ఈ 40 రోజులలో వాళ్ళందరినీ సైకలాజికల్గా బాగా ప్రిపేర్ చేయగలిగితే మాత్రమే సాధ్యం. ఏ మేరకు చేయగలుగుతారో చూద్దాం.